గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మహిళ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జగనన్న ఇంటి పట్టా పొందిన ఆనందంలో గీతాంజలి అనే మహిళ తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు ఆమెను సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గీతాంజలి ఎక్కడ ఉంటారు? తెనాలినే. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఏంటది అసలు మీ చేతిలో? సార్ నా ఓన్ హౌస్, నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. సార్ నన్ను బ్లెస్ చేశారు, మా శివన్న నన్ను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇదే కాదు, ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు. మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కి కూడా వచ్చారు. సో సార్ ఎప్పుడు మాకు టచ్ లోనే ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానని నాదెళ్ల మనోహర్ గారు శబదాలు చేస్తున్నారు కదా. చేసుకోనివ్వండి సార్, మాకెందుకు అదంతా. మేము ఉన్నాం కదా గెలిపించడానికి. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరుస్తాం. ఆయన నుంచో పెడతాం, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. అంటే ఇంత ముందు రాలేదా ఈ ఇంటి స్థలాలు మీకు? లేదు సార్, నాకు అసలు కనీసం లేదు అన్నారు, కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నామన్నారు, ఫ్లాట్స్ అన్నారు, ₹1,00,000 అన్నారు. బట్ నేను ఏది తీసుకోలేదు. కర్ణాటక ప్రభుత్వం కాటన్ క్యాండీని బ్యాన్ చేసింది. కృత్రిమ ఫుడ్ కలర్తో చేసే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి తయారీలో భాగంగా రంగుల కోసం రోడమైన్ బి అనే రసాయన ఏజెంట్ని వినియోగిస్తున్నారని, ఇది ఆరోగ్యానికి హానికరమని తేలింది. అందుకే వీటి తయారీలో కృత్రిమ రంగు వాడకుండా నిషేధం విధించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద బాంబునే పేల్చింది. కేసీఆర్కు అన్ని వేళలా వెన్నంటే ఉండే ఆయన బంధువు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ధరణిని ఆసరాగా చేసుకుని 22 ఎకరాల నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కాంగ్రెస్ నేత ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. గ్రామంలోని అందరి భూములు నిషేధిత జాబితాలో ఉండగా సంతోష్ ఒక్కడి భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. ధరణి ద్వారా తొలుత పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వాటిని పెద్దలు చేజిక్కించుకున్న తర్వాత దాని నుంచి తొలగిన రిజిస్ట్రేషన్లు చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో కొనసాగిందన్నారు. సంతోష్తో పాటు అతనికి సంబంధించిన వారి పేరు మీద కూడా భూములున్నాయన్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లపై తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. సుదీర్ఘ చర్చల అనంతరం 3 పార్టీలు ఒకే నిర్ణయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 31 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కేటాయించారు.